అపర్ణ ఘాట్ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి. నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడ కడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి నోదార్చి ఓదార్చిన గొంతెండిపోతుంది. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. ఊరికా బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళు ఉంటాయనేదానివి. పత్తళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చేరి ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవరు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. మరి కాఫీ ఎక్కడ ఉందరా? రే వసు, బాయ్ 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. కిత్నా హువా? 10 రూపాయలు. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా. ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరగను. మీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రాను. చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్జీ. 2 ఏళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను కరెక్ట్. కుదరలేదు, వదిలేశాను కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుందా? మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే.
దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్జీ. కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా చెప్పడా తాడ తీసేసి ఉండేది. అలమనీ, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబ్రాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలీదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావే. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసాయి. 70sలో విలన్లా ఉంటావు. చూసావా నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేసుకుంటారు. అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 watts బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళంటి వల్ల కాల మామూలు మగల వల్ల ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవరికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. మీరా, వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Who's that in the skimpy skirt? మికీ. ప్లీజ్ ప్లీజ్. నో. మీరు చచ్చిపోతావా? దట్స్ డిస్గస్టింగ్. బ్యాడ్ బిహేవియర్ మికీ, వెరీ బ్యాడ్ బిహేవియర్. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నేను చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసి దాంతో మాట్లాడేవాడు కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, మై ఫాదర్స్ ఫ్రెండ్స్ సన్. హీస్ ఎ పొలిటీషియన్. మంచోడే. డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను?
ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాడ తీసే, వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన అలా మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీలో టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఏం నచ్చలా. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నుంచి నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఇలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి. ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా. సర్జీ, మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి